ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మాసపు చివరి దినములోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ మాసం అంతా కూడా దేవుడు మన ప్రతి అవసరతను సంధించి దేవుడు మనకు తోడై ఉండి అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసి ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోండి. ఎంత అద్భుతంగా దేవుడు మనకు సహాయం చేశారో జ్ఞాపకం చేసుకోండి. ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని నడిపించాడో జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవునికి మనము నిండు స్తోత్రములు చెల్లించాలని దేవుని సేవకుడుగా మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మన ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. మరొక శుభవార్త చెప్పమంటారా ప్రియులరా? రాబోతున్నటువంటి మాసం అంతా కూడా దేవుడు మనకి తోడై ఉండి మన ప్రతి అవసరతను దేవుడు సంధించబోతున్నాడో దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 18వ అధ్యాయం 35వ వచనము. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆదుకొనును కాదు, ఆదుకొనెను అంటే అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి ఒక మాట. మనం కూడా చెప్పాలి, ప్రభువా నీ కుడి చెయ్యి ఈ మాసం అంతా నన్ను ఆదుకొనెను గనుక నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నాను. ఆ మాట మనం చెప్పాలి దేవుని సన్నిధిలో. ప్రభు యొక్క హస్తము రాబో మాసం అంతా కూడా మీకు తోడై ఉండి మీ ప్రతి అవసరతను సంధించి మీరు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా గొప్ప కార్యములు జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన మాసం అంతా నాయన మాతో మీరు తోడుగా ఉండి మా ప్రతి అవసరతలు సంధించినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ముందున్న సమయము, రాబోతున్నటువంటి మాసము ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.